మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరు మెన్షన్ చేశారు. అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎంత శాతం ఉంది? మెన్షన్ చేసింది దేని కొరకు చేస్తారు? అరెస్ట్ చేయడం కొరకే కదా కేసులు పెట్టేది. ఎంత శాతం ఏముంది? దమ్ము ఉంటేనేమో 100% ఉంది, లేకపోతే 0% ఉంది. అంటే నిప్పులేని పొగరాదంటారు కదా, ఎంతో కొంత ఉండొచ్చు కదా, నిజం అంటారు కొంతమంది. నిజమే కదా, మరి మేము ఆ రైతులకు సపోర్ట్ చేస్తున్నమాట నిజమే కదా. మరి మంచి బ్రహ్మాండంగా చేస్తున్నాం. రైతులు ఈడికి వచ్చి అడిగారు మమ్మల్ని సపోర్ట్ చేయమని. మా బాధ్యత కదా ప్రధాన ప్రతిపక్షంగా. ఒక వాళ్ళకే ఏంది, హైదరాబాదితులకు సపోర్ట్ చేసినాం. మూసి బాధితులకు మీ చేత ఇండ్లు కూలగొట్టబడ్డ నిర్భాగ్యులైన మూసి బాధితులకు సపోర్ట్ చేసినాం. రైతాంగానికి సపోర్ట్ చేస్తున్నాం. అక్కడ అంబుజా సిమెంట్ బాధితులకు సపోర్ట్ చేసినాం. ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతే ప్రజలకు సపోర్ట్ చేయడం కదా. నీ చేత దెబ్బలు తిన్న వాళ్ళు, నీ చేత మోసపోయిన వాళ్ళు, నీ చేత కేసులు పెట్టబడ్డ వాళ్ళు, నీ చేతిలో జైలు పోతున్న వాళ్ళని కాపాడడమే కదా మా బాధ్యత. ఈ రాష్ట్ర ప్రజలు కాపాడడమే కదా ఇప్పుడు మా బాధ్యత. ప్రధాన ప్రతిపక్షం అంటే చేయాల్సిన పనే అది. తప్పకుండా చేస్తాం. దానివల్ల నీకు బాధ నీ నీ అల్లుళ్ళకు దోష పెడదాం భూమి అనుకుంటే దానికి మేము అడ్డం వచ్చినామని చెప్పి కేసులు పెడుతుంటే పెట్టుకో, ఏం లేదు. దాన్ని ఎట్లా ఫైట్ చేయాలో మాకు తెలియదు. అయింది. లగచర్లలో అధికారులపై దాడి చేయడానికి ప్రోత్సహించిందే బీఆర్ఎస్ పార్టీ. నరేందర్ రెడ్డి దీంట్లో A1గా ఉన్నాడు. దాని తర్వాత 84 సార్లు ఫోన్ మాట్లాడిందనే అంశాలు చెప్తున్నారు. 8,400 సార్లు మాట్లాడతాం, 84,000 సార్లు మాట్లాడతాం. ఫోన్ ఎందుకు మాట్లాడుకో? నువ్వు మైక్ టీవీ కదా, నీ మైక్ టీవీ సీఓ నీకు చేయకపోతే పక్కన ఎన్టీఓని చేస్తాడా? మా కార్యకర్తలకు మేము మాట్లాడుకోకపోతే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి, మా నరేందర్ రెడ్డి అక్కడ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జు, అక్కడ సురేష్ నిలబడే ఆయన రైతు కార్యకర్త మా పార్టీకి. మేము మాట్లాడుకోకపోతే ఇంకొకరితో మాట్లాడుతాం, మీతో మాట్లాడతాం. రేవంత్ రెడ్డి మాట్లాడాలా ఈ రోజు కేటీఆర్? లేకపోతే నువ్వు మాట్లాడినట్టు బండి సంజయ్కి, నువ్వు రఘునందన్ రావు మాట్లాడినట్టు ఇట్లా మేమైనా మాట్లాడాల్సి ఉండేనా? దాడి చేసిన 22 మంది రైతుల్లో 19 మందికి భూమే లేదంటారు కదా కొంతమంది. బుద్ధి ఉండాలి వాడికి కొడుకు అన్న వెధవాకి. ఎవడో వాడు అన్నోడు పెట్టింది ఏంటిది ఊర్లో? ఎక్కడికి పోయినావు నువ్వు? ప్రజలు ఉండే ఊర్లోకి నువ్వు పోయి వాళ్ళ దగ్గరికి భూమి ఉండడం లేకపోవడం కాదు. నువ్వు చేసింది ఏంటిది? నువ్వు చేసిన నిర్వాహకం ఏంది? నువ్వు వాస్తవానికి చేయాల్సింది ప్రజాభిప్రాయ సేకరణ. ఈ ప్రాంతంలో ఈ భూమి తీసుకొని ఇండస్ట్రీ పెడుతున్నారు, మీకు ప్రజలకు సమ్మతమేనా అని ఊరు మొత్తాన్ని అడగాలి. భూమి ఉండడం లేకపోవడం కాదు. ఈ అతి తెలివి మాట్లాడదు ఎవడు కూడా, ఎవడో మాట్లాడుతున్నట్టున్నాడు. నరేందర్ రెడ్డి ప్రధాన అర్చకుడిగా చెప్పుకున్నటువంటి సురేష్ దీంట్లో చాలా కీలకంగా కనిపిస్తున్నాడు. సురేష్ కాదు, అందరు కీలకమే, ఊరంతా కీలకమే, తెలంగాణ రైతాంగం అంతా కీలకమే మొత్తము. ఇది సింపుల్. ఒక మాట చెప్పాలంటే రైతులు చేసింది కలెక్టర్ మీద దాడో, వీళ్ళు చెప్తుంటే ఇంకొక ఆయన మీద దాడో, ఇంకొక ఆయన మీద దాడో కాదు. అది రేవంత్ రెడ్డి వీపు అనుకునే పలగొట్టాలనుకున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పిలిచిండు కాబట్టి, వీపులు పలగొట్టండి అని చెప్పిండు కాబట్టి రేవంత్ రెడ్డి వీపు అనుకునే పలగొట్టారు దాన్ని. అందులో సందేహం ఏం లేదు. అధికారులను చంపుదాం అనుకున్నారు. ఏం చిల్లర మాటలు, అధికారులను చంపుదాం అనుకుంటారు. తన్నాల్సి వస్తే మిమ్మల్ని, నిన్ను, నీ మంత్రివర్గాన్ని గాలని ఎందుకంటారు అధికారులు? ప్రీప్లానెడ్గా దీంట్లో అధికారుల మీద దాడి చేయడానికి ప్రోత్సహించింది మీరే అని చెప్పి అంటున్నారు. అక్కడ అధికారుల మీద ఎందుకు చేయాలి పాపం అమాయకులు? వాళ్ళకేం సంబంధం? ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేస్తారు. అసలు కదా కొట్టాల్సింది, కొడితే అధికారులు ఏముంది పాపం అమాయకులు. గత కొన్ని రోజుల నుంచి కేటీఆర్ అరెస్ట్ అంటూ చెప్పి లాగ్ చేస్తున్నారు. మొత్తం అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా మీకు? ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ కనిపిస్తుంది ఇందులో, అంటే ఫోన్ ట్యాపింగ్ అని చెప్తున్నారు, ఫార్ములా రేస్ అని చెప్తున్నారు. ఇప్పుడు లగచర్ల తాజాగా ఏంటి, ఎట్లా చూస్తారు దీన్ని? అసలు మాకంటే ఎక్కువ మీకే తొందర ఉంది కదా చూడాలని. వాస్తవానికి అటువంటి సీన్ మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం మంచిగానే. రెడీగా ఉన్నారా? ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు? 11 నెలల నుంచి ఎన్నడన్నా గిద్దప్ప ఇంకోటి విన్నావా ఎప్పుడన్నా? ముఖ్యమంత్రి నోటి నుంచి, మంత్రుల నోటి నుంచి ఎవడన్నా మొదటి రోజు అన్నా జర మంచి మాటలు మాట్లాడతాడు. ఆఖరికి పుట్టినరోజు అన్నా ఒక మంచి పని చేస్తారు, మంచి మాట మాట్లాడతారు. నువ్వు పుట్టినరోజు చేసుకున్నా స్వీట్ కదా తినిపిస్తావు, పుట్టినరోజు చేసుకొని బూతులు తిడతావా? బుర్ర ఉన్నోడు ఎవడని చేసే పనేనా అది? కొంచెం తెలివి ఉన్నోడు చేసే పనేనా అది? తెలివి లేకుండా 11 నెలల నుంచి చెప్పిందే చెప్పి ఇక రేపు పంపుతాం, ఇక ఇల్లు ప్రజలు మిమ్మల్ని గెలిపించింది, పెట్టింది, ఈయన జైలు పంపు, ఆయన జైలు పంపమనా? నువ్వు ఇస్తానన్న 2500 సంగతి, నువ్వు ఇస్తానన్న 2 లక్షల రుణమాఫీ, నువ్వు ఇస్తానన్న రైతు భరోసా, నువ్వు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు, నువ్వు ఇస్తానన్న 12,000 రూపాయల ఇవి, నువ్వు ఇస్తానన్న 4,000 రూపాయల పెన్షన్లు, వీటి గురించి మాట్లాడకుండా ఈయన జైలు పంపుతాం, ఆయన జైలు పంపుతాం. జైలు పంపడానికి అనేది ఒక ఎజెండా ఉంటుంది ఎక్కడన్నా ప్రభుత్వానికి. 11 నెలల నుంచి అదే ఎజెండా తప్ప చూసి అలసిపోయింది కాబట్టి ప్రజలు వీడు మొన్న చెప్పిండు కదరా భయ్ అని చెప్పి ఈ కనపడంగానే దంచారు. అది విషయం. బీఆర్ఎస్ పార్టీ ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తుందా, స్వాగతిస్తుందా? 100% అక్కడ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దానికే సమర్థిస్తుంది. ప్రజల ఇష్టం మేరకు జరగాలి. వాస్తవానికి ఈ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే కూడా
హైయెస్ట్ భూముల్ని ల్యాండ్ ఎక్వైర్ చేసింది మేము, అన్ని ప్రాజెక్టులు కట్టినాం. గతంలో 12,000 ఎకరాలు ఏమో విను, తీసుకున్నారు. అన్ని ప్రాజెక్టులు కట్టింది మేము, అన్ని ఎకరాల భూమి చేసింది మేము. ఒక కేసు పెట్టినామా, ఒక రైతు మీద లాఠీ చార్జ్ చేసినామా? ఇటువంటి ఆగ్రహం ఇంతకుముందు మా మీద కూడా వ్యక్తం చేశారు. మా ప్రతినిధిగా పోయిన ఆర్డీఓ మీద పెట్రోల్ పోసారు. పెట్రోల్ పోస్తే సీఎం కేసీఆర్ గారు వాళ్ళ మీద కేసు పెట్టిరి, జైలు వేయరి అని చెప్పలే. లేకపోతే వీళ్ళకి ఓడి నేర్పిండో వాళ్ళ మీద కుట్ర కేసు పెట్టరని చెప్పలే. ఒకటే మాట చెప్పిండు, ప్రజలు మన వాళ్ళు, నేను ఈ రాష్ట్రానికి తండ్రిలాగా ఉన్నా, నా పిల్లలు వాళ్ళు ఎందుకు కోపానికి వచ్చారో తెలుసుకోవాలి. వెళ్ళండి, మీరు జిల్లా మంత్రి వెళ్ళాలి, జిల్లా కలెక్టర్ వెళ్ళాలి, అధికారులు వెళ్ళాలి, వాళ్ళ బాధ ఎందుకు తెలుసుకోండి, వాళ్ళు ఏమి ఇస్తే సంతోషపడతారో తెలుసుకోండి. ఇది ఒక తండ్రిలాగా ఆలోచించాల్సిన ముఖ్యమంత్రి, ఇది పద్ధతిలో ఉండాలి. అది చేసిండు కేసీఆర్ అన్నాడు. ఆ రకంగానే ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కాకుండా మేము చేసినాం. ఇవాళ మొదలు పెట్టక ఒక్కటి పెట్టినావు నీ చిల్లరగా చేసి ప్రజల్ని, నీ సొంత నియోజకవర్గ ప్రజల్ని కూడా సాటిస్ఫై చేసుకోలేక ఆ రకమైన మూర్ఖపు దాడి చేస్తూ ఉన్నావు. ఇంకా దానికి ఏందో పెద్ద కుట్రలు గిట్టలు నమ్ముతారా ప్రజలు? ఇట్లాంటి ప్రశ్న మాలాంటి వాళ్ళు అడిగినప్పుడు ఎగ్జాంపుల్గా మల్లన్న సాగర్ చూపిస్తారు. తుపాకులు పెట్టి మీరు రైతుల్ని ఖాళీ చేయించారు కదా అని ఆరోపణలు చేస్తారు. ఒక కేసు పెట్టినామా, ఒక లాఠీ చార్జ్ చేసినామా? ఒక కేసు, ఒక లాఠీ చార్జ్ ఎక్కడ రికార్డు ఉంటుంది కదా, చూపించాలి కదా మాకు నిజంగా జరిగితే ఏమన్నా. అదే కదా మేము చెప్తుంది, అక్కడనే నేను చెప్తుంది. అక్కడనే మా ఆడియో మీద పెట్రోల్ వస్తే కూడా ఒక చిన్న కేసు పెట్టలే. పోదామా మల్లన్న సాగర్ పోదామా అని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. రెడీ ఉన్నారా? పోయినా మనం. ఇప్పుడు నిన్న ఏం జరిగింది ఇక్కడ? ఏం జరిగింది నిన్న? పాపం అధికారులు కాబట్టి ఏమో జస్ట్ షాంపిల్ చూపించి పంపించారు ప్రజలు. అక్కడికి పోయినా మనిషి. ఎక్కడికైనా ఈ రాష్ట్రంలో సెక్యూరిటీ లేకుండా, పోలీసులు ముందు పంపకుండా, ముందస్తు అరెస్టులు చేయకుండా ముఖ్యమంత్రిని పొమ్మండి, మంత్రులు పొమ్మండి, మేము కూడా పోతాం. ఎక్కడికి పోవాలన్నా, అదే కొడంగల్ పోవాలన్నా మేము కూడా ఎక్కడికి పోవాలి, అక్కడికి పోవాలన్నా, ఇంకో కాన్స్టిట్యున్సీ ఏది ఎక్కడ నల్గొండకు పోవాలన్నా, లేకపోతే పాలేరుకు పోవాలన్నా, యాడికి పోదామో మేము పోతాం, మీరు కూడా పోండి. లేదు ఈ మూసోడ్డ నడవడం రాదు కొద్దిగా, ఈ మూసోడ్డ కొంచెం గీంచలు గాడికి, గీంచలు గీడికే 1 కిలోమీటర్ నడవమని, 1/2 కిలోమీటర్ నడవమని పోతాం. ఇక కిషన్ బాగు పోయి నిలబడమని, ఒక 10 నిమిషాలు నిలబడమని, గుర్తుపట్టేటట్టు. మారేష్ వేసుకోకపోతే మేము చెప్పలేను కానీ గుర్తుపట్టేటట్టు పోయి నిలబడడం. ముఖ్యమంత్రిని మంత్రి ఓడిపోతాడు. పెట్టింది ఏంటిది ఊర్లో? ఎక్కడికి పోయినావు నువ్వు? ప్రజలు ఉండే ఊళ్ళోకి నువ్వు పోయి వాళ్ళ దగ్గరికి భూమి ఉండడం లేకపోవడం కాదు. నువ్వు చేసింది ఏంటిది? నువ్వు చేసిన నిర్వాహకం ఏంది? నువ్వు వాస్తవానికి చేయాల్సింది ప్రజాభిప్రాయ సేకరణ. ఈ ప్రాంతంలో ఈ భూమి తీసుకొని ఇండస్ట్రీ పెడుతున్నారు, మీకు ప్రజలకు సమ్మతమేనా అని ఊరు మొత్తాన్ని అడగాలి. భూమి ఉండడం లేకపోవడం కాదు. ఈ అతి తెలివి మాట్లాడదు ఎవడు మాట్లాడుతున్నట్టున్నాడు. చివరిగా చెప్పండి, కార్యాచరణ ఏంటి? ఒకవేళ అరెస్ట్ చేస్తే మీరు ఏం చేయబోతున్నారు? రోడ్లెక్కే అవకాశం ఉందా? 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది హైదరాబాద్. మేము ఏం చేసే పని లేదు. వీళ్ళు బాంబులు ఇస్తామని ఇప్పటిదాకా తుసు బాంబులు అన్నీ పోయినాయి కదా. మొన్న పెద్దగా చెప్పిండు కదా, ఈసారి ఆటం బాంబు వేయబోతున్నాం అన్నాడు చూడు. కేటీఆర్ని అరెస్ట్ చేయడం అంటూ జరిగితే అది కాంగ్రెస్ పార్టీ నెత్తినేసుకున్న ఆటం బాంబు అవుతుంది.